తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనం ఈ వీడియో లోపల ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పటిదాకా టైం ఉంది? అంటే ఏ డేట్ దాకా టైం ఉంది? అండ్ ఏ టైం దాకా? అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్‌ని ఎడిట్ చేసుకోవచ్చా? అంటే మనం వెబ్ ఆప్షన్స్ లోపల ఎన్ని చేంజెస్ చేసుకోవచ్చు? అండ్ దాంతో పాటుగా స్లైడింగ్ అంటే ఏంది? అని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ మనకి ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయి అంటే 18 నవంబర్ 2025 6 పీఎం నుండి. ఓకేనా. 18 నవంబర్ 2025 6 పీఎం నుండి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అనంటే, మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 20 నవంబర్ 1 పీఎం దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. 20 నవంబర్ 2025 1 పీఎం దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ టైం పీరియడ్ ఉందో, ఓకేనా, ఈ టైం పీరియడ్ వరకే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకు ఛాన్స్ అయితే ఉంది. బ్రో నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన. ఓకేనా. ఫేజ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నేను ఆల్రెడీ ఇచ్చేసిన. నేను ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్లు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. మరి యాడ్ చేసుకోవచ్చా? అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చిన బ్రో. అవి నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. నేను డిలీట్ చేసుకోవచ్చా అనంటే డిలీట్ చేసుకోవచ్చు. నేను ప్రియారిటీని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. మరి ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చా? అనంటే ఆఫ్‌కోర్స్ యూ కెన్ చేంజ్ యువర్ ప్రియారిటీ. ఫస్ట్ కాలేజ్‌ని సెకండ్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సెకండ్ కాలేజ్‌ని ఫస్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా. లేకపోతే థర్డ్ కాలేజ్‌ని సెకండ్ పెట్టుకోవచ్చు. సెకండ్ కాలేజ్‌ని థర్డ్ పెట్టుకోవచ్చు. థర్డ్‌ని ఫస్ట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్‌ని థర్డ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా నువ్వు రీఅరేంజ్ అనేది జేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. అరేంజ్ అనేది చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ ప్రియారిటీ. నీ ప్రియారిటీని బట్టి మనం చేంజ్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మీరు యాడ్ జేసుకోవచ్చు, డిలీట్ జేసుకోవచ్చు. మీ ప్రియారిటీని గూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ లోపల. మరి ఈ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ యాడ్ జేసుకోవడానికి, డిలీట్ జేసుకోవడానికి, ప్రియారిటీ చేంజ్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది మరే? అని జెప్పి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి నేను డీటెయిల్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఓకేనా. సో ఆల్రెడీ మనం 19థ్ నవంబర్ 2025 1 పీఎం రోజు లైవ్ అయితే కండక్ట్ చేసుకున్నాం. ఈ లైవ్ లోపల నేను డీటెయిల్‌గా ప్రతీది కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఫేజ్ 1లో నీకు సీట్ వచ్చే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సీట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది డీటెయిల్‌గా చెప్పిన నేను. ఆ వీడియో మన అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఉంది. మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా. రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షన్. ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్‌కి మీకు డీటెయిల్డ్‌గా ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలనేది డీటెయిల్‌గా చెప్పిన. అండ్ ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తది. ఓకేనా. సో ఏమేమో లైక్ కావాలి పీడిఎఫ్స్, ఓకేనా. ఎట్లాంటి పీడిఎఫ్‌లని మనం యూజ్ చేయాలి, మనకి ఏమేం పీడిఎఫ్‌లు కావాలనేది ప్రతీది కూడా నేను యాప్ లోపల ప్రొవైడ్ చేసిన. ఓకేనా. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఉంది. టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఉంది. అండ్ వేకెన్సీ సీట్స్ లిస్ట్ ఉంది. ఇంకా కొన్ని మనకు లైక్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవైతే అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేసిన యాప్ లోపలనే. చూడుర్రి. ఓకేనా. సో 2025 ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటది. ఆ వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ అయితే మీరు చూడండి అవన్నీ పీడిఎఫ్స్. అండ్ 19థ్ నవంబర్ 2025 రోజు కండక్ట్ చేసిన లైవ్ ఉంటది కదా! 19థ్ నవంబర్ 2025 రోజు కండక్ట్ చేసిన లైవ్ మనకు రికార్డెడ్ క్లాసెస్ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా. ఆ రికార్డెడ్ క్లాసెస్ లోపల చెక్ చేయండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. ఇఫ్ పాసిబుల్ మనం 10కి కూడా ఒక లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఈరోజు. ఓకేనా. 10 ఏఎంకి ఈరోజు లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దట్ మీరు లైవ్‌కి అటెండ్ గారి. సో 10 ఏఎం ఈరోజు అనంటే మనకెప్పుడు మరే అనంటే 20 నవంబర్ 2025 ఓకేనా. 20 నవంబర్ 2025 రోజు 10కి మనం లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. ఓకేనా.
అండ్ వన్ మోర్ థింగ్ మనకు కొంచెం టెక్నికల్ గ్లిచ్ కూడా ఉంది. ఓకేనా. సో, టెక్నికల్‌గా కొంచెం గ్లిచ్ కూడా ఉంది. మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఓటీపీ వస్తలేదు కొంతమందికి. ఓకేనా. ఈ టెక్నికల్ గ్లిచ్ కూడా మేబీ రేపైతే సాల్వ్ అయితదని చెప్పి అనుకుందాం. సో, ఐ హోప్ సాల్వ్ కావాలి. అండ్ ఎక్స్‌టెన్షన్ కూడా కావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఓకేనా. సో, టెక్నికల్ గ్లిచ్ వచ్చింది కాబట్టి ఏమైనా ఎక్స్‌టెన్షన్ చేసే ఛాన్స్ ఉంటది గానీ, ఎక్స్‌టెన్షన్ అయితదని చెప్పి నమ్మకం పెట్టుకోకుర్రి. సో, మీరు ఓటీపీ వస్తలేదు అని చెప్పి లైట్ తీసుకోకుర్రి. ట్రై చేస్తా ఉండుర్రి. ఓటీపీ వచ్చేంత వరకు చూసుకుంటా ఉండుర్రి. మనం గూడా ఒకవేళ ఏమైనా ఎక్స్‌టెన్షన్ అయితే వీడియో చేసుకుంటాం, చెప్తా. ఓకేనా. ఇట్లా ఎక్స్‌టెన్షన్ అయింది అని చెప్పి. ఓకేనా. సో, ఇది మైండ్‌లో పెట్టుకోర్రి. అండ్ సో, రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. మీరైతే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. తీసుకొని 19 నవంబర్ 2025 రోజు కండక్ట్ చేసిన లైవ్‌కి లైక్ ఆల్రెడీ రికార్డెడ్ లైవ్ ఉంది. అదొకసారి చెక్ చేయండి. మీకు క్లారిటీ వస్తది. అండ్ నేను ప్రీవియస్‌గా చెప్పినట్టుగా మనం వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకుందాం అనుకున్నా, వెబ్ ఆప్షన్స్ డిలీట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే వెబ్ ఆప్షన్స్ రీఅరేంజ్ చేసుకుందాం అనుకున్నా కూడా మనకి ఎప్పటిదాకా టైం ఉంది మరే అనంటే, మనకు వీళ్ళిచ్చిన టైము వెబ్ ఆప్షన్స్ ఎండ్ కావడానికి మనకి ఈరోజు 20 నవంబర్ ఓకేనా. 20 నవంబర్ 2025 1 పీఎం దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకుందాం అనుకున్నా, డిలీట్ చేద్దాం అనుకున్నా, రీఅరేంజ్ చేద్దాం అనుకున్నా గూడా మీకు 20 నవంబర్ 2025 1 పీఎం దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కాలేజ్‌లో నచ్చకపోతే తీసేయండి. రీఅరేంజ్ అంటే మీ ప్రియారిటీ వైస్ ఫస్ట్ నీకు నచ్చిన కాలేజ్ ఉందా? సెకండ్ నీకు నచ్చిన కాలేజ్ ఉందా? థర్డ్ నీకు నచ్చిన కాలేజ్ ఉందా? అని చెప్పి చూసుకోరి. అట్లా లేకపోతే జస్ట్ డూ రీఅరేంజ్ యువర్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. ఇప్పుడు నీకు మంచి ర్యాంక్ ఉంటది బ్రో. ఓకేనా. మంచి ర్యాంక్ ఉంటది. ఏదో ప్రైవేట్ కాలేజ్ పెట్టినావనుకో, అప్పుడు ఏమైతది అంటే ఈ ప్రైవేట్‌లోనే వస్తది. సో, నేనేం చెప్తా అంటే ఫస్ట్ నీకు ఏ కాలేజ్ బాగా నచ్చిందో ఆ కాలేజ్‌ని పెట్టుకో. తర్వాత ఏ కాలేజ్ బాగా నచ్చిందో ఆ కాలేజ్‌ని పెట్టుకో. తర్వాత ఏ కాలేజ్ బాగా నచ్చిందో ఆ కాలేజ్‌ని పెట్టుకో. ఎవరో ఇంటర్నెట్ సెంటర్ అన్న చెప్పిండని చెప్పి ఏది పడితే అది పెట్టుకోకు. ఇబ్బందులలో పడతావు. ఓకేనా. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పిన నేను. స్లైడింగ్ అని చెప్పి. ఓకేనా. స్లైడింగ్ అంటే ఏంటిది మరి? అంటే ఏంది కదా అంటే ఫేజ్ 1లా సీటొచ్చి ఫేజ్ 2లో కూడా సీటొస్తే దాన్ని మనం స్లైడింగ్ అంటాం సింపుల్‌గా. ఓకేనా. మన భాషలో చెప్పాలంటే ఫేజ్ 1లో సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. ఫేజ్ 2 లోపల సీట్ అనేది వచ్చిందనుకో దాన్ని మనం స్లైడింగ్ అంటాం అన్నట్టు. ఫేజ్ 1 టు ఫేజ్ 2 స్లైడింగ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఏమైతదంటే ఫేజ్ 2లో సీట్ వచ్చిన తర్వాత ఫేజ్ 1లో సీట్ క్యాన్సిల్ అయిపోతదన్నట్టు. సో, ఇది స్లైడింగ్. సో, ఇది ఉంటది గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్ పెట్టిర్రనుకో ఏమైతదంటే ఫేజ్ 1లో వచ్చిన సీట్ కన్నా ఇంకొక అంటే ఫేజ్ 1లో వచ్చిన సీట్ కన్నా మంచి కాలేజ్‌లో ఫేజ్ 2లో రావాలి సీటు. అంటే నువ్వు వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలి? మంచిగా పెట్టుకోవాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నావనుకో అక్కడ ఏమైతది అంటే ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2 లోపల మంచి కాలేజ్ రాలే అనుకో, అప్పుడు మనం ఏం చేయడానికి ఉండదన్నట్టు. ఓకేనా. ఫేజ్ 2లో సీట్ వచ్చిన నెక్స్ట్ సెకండే ఓకేనా. ఫేజ్ 2లో సీట్ వచ్చిన నెక్స్ట్ సెకండే ఫేజ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతది. అప్పుడు నా ఫేజ్ 2లో సీట్ నాకు నచ్చలే. నాకు ఫేజ్ 1లో సీటే కావాలి అని అనుకుంటే మాత్రం కుదరదన్నట్టు. కాబట్టి స్లైడింగ్ అనేది ఉంటది. అంటే ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే లైక్ ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నావు. ఫేజ్ 2 లోపల మంచి కాలేజ్ పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఫేజ్ 2కి స్లైడ్ అయితావు. నువ్వేదో చెడ్డ కాలేజ్‌లో పెట్టుకున్నావనుకో అప్పుడు కూడా ఫేజ్ 2కి స్లైడ్ అయినావనుకో ఫేజ్ 1లో సీట్ క్యాన్సిల్ అయిపోతది. కాబట్టి స్లైడింగ్ అనేది ఉన్నది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలే. ఓకేనా. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలే. ఇప్పటికైనా వెబ్ ఆప్షన్‌లోకి ఇంకా మనకి టైం ఉంది చేంజ్ చేసుకోవడానికి. ఎప్పటిదాకా 1 పీఎం దాకా టైం ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మంచి కాలేజెస్, టాప్ కాలేజెస్, నచ్చిన కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఇట్స్ ద థింగ్. అండ్ ఐ హోప్ అర్థమైంది కదా! మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అనంటే, ఇక్కడ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఇక్కడ మీరు చూసుకుంటే 20 నవంబర్ 2025 1 పీఎం దాకా టైం ఉంది. వెబ్ ఆప్షన్‌లు ఆల్రెడీ 18 నవంబర్ 2025 6 పీఎం నుండి స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. సో, మనకిక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇదే ఇచ్చిర్రు. ఓకేనా. ఎప్పటిదాకా
20 నవంబర్ 2025 1 PM దాకా టైం అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఇది ఇన్ఫర్మేషను. మీరైతే జాగ్రత్తగా మీకైతే ఒక క్లారిటీ ఉండాలన్నట్టు. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రం ఫేజ్ 1లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతదని చెప్పి, దాన్ని మనం స్లైడింగ్ అంటామని చెప్పి. ఓకేనా. సో అర్థమైందా? ఐ హోప్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా దాని గురించి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 154 సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. అండ్ 10కి లైవ్ ఉంది. ఈ 10కి లైవ్కి అటెండ్ కారి. అండ్ బిఫోర్ అటెండింగ్ దిస్ 10 AM లైవ్ 19 నవంబర్ 2025 ఓకేనా. నిన్న జరిగిన 1 PM లైవ్ని చెక్ చేయండి. ఆ లైవ్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది నాన్ స్టాప్. ఆ 40 మినిట్స్ లైవ్ చూడుర్రి. సెకండ్ ఫేజ్ లోపల సీట్ ఎందుకు రాదనేది నేను చెప్తా. ఓకేనా. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.